దేవుణ్ణి విశ్వసిస్తున్న ప్రియులారా, మీ అందరికీ దేవుడి పేరిట వందనములు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యము ఏషియా 55వ అధ్యాయము 3వ వచనము. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. ఎంత మంచి వాక్యం అండి. ఆమేన్. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న కథను తెలుపుకుందాం. ఈ కథ మొత్తం కల్పితమైనదేనండి, ఇది నిజమైనది కాదు. మీకు దేవుని వాక్యం ఇంకా బాగా అర్థం అవ్వాలని ఈ యొక్క కథను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ కథలో ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఒకరి పేరు వచ్చేసి జోసెఫ్, మరొకరి పేరు ఆనంద్ పాల్. ఈ ఆనంద్ పాల్ అనే వ్యక్తి చాలా కార్లు డ్రైవ్ చేస్తూ ఉంటాడండి. అనేక కార్లు నడపగలడు, ఎంతో స్పీడ్గా నడపగలడు, ఎన్నాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి అలాంటి వ్యక్తికి జోసెఫ్ అనే వ్యక్తి ఒక లంబోర్గినీ కారు. ఇప్పుడు వచ్చి ఆనంద్ పాల్ అనే వ్యక్తి లంబోర్గినీ కారుని టచ్ చేయలేదు. జస్ట్ కార్స్ అయితే తోలుతాడు, కానీ సూపర్ కార్స్ ఎప్పుడు తోలలేదండి. ఈ సూపర్ కార్స్లో లంబోర్గినీ ఒకటండి. మరి ఈ లంబోర్గినీకి ఇవ్వడంతో పాటు ఇంకొక బోనస్ ఆఫర్ కూడా ఇచ్చాడండి. ఆ బోనస్ ఆఫర్ ఏంటంటే ఒక 20 years వరకు మొత్తం దానికి ఎంత అయితే పెట్రోల్ లేదా డీజిల్కి అవుతుందో అంతా నేను కడతాను, అలాగే ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెడతాను, ఇంకా మరిన్ని దానికి మీద ఖర్చులు ప్రతిదీ పెడతాను అంటున్నాడండి. కానీ ఒక కండిషన్ పెడతాను అంటున్నాడండి. మరి అప్పుడు ఆనంద్ పాల్ అడిగాడు, ఏంటి ఆ కండిషన్ అని అడిగాడండి. అప్పుడు ఈ జోసెఫ్ అనే వ్యక్తి చెప్తున్నాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకో, ఆఫ్ రోడింగ్ చేయకు, ట్రాఫిక్ రూల్స్ని పాటించు, అలా అయితేనే తాళాలు తీసుకొని తాళాలు ఇచ్చాడండి. అప్పుడు ఆనంద్ పాల్ ఏమంటున్నాడంటే, కార్ ఇచ్చో బాగానే ఉంది, ఆఫర్ పెట్టో బాగానే ఉంది, ఈ రూల్స్ ఏంటి? నువ్వెవరు రూల్స్ పెట్టడానికి? నా కోసం తెలియదా? నేను ఎన్ని కార్స్ తోలుతాను నీకు తెలియదా? నా ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో నీకు తెలియదా? నువ్వు రూల్స్ పెట్టడానికి ఎవరు? నువ్వు చెప్తున్నావా నాకు ఎలా డ్రైవ్ చేయాలో అని ఆనంద్ పాల్ అంటున్నాడండి. మరి నిజ జీవితంలోకి వద్దామండి. నిజ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు మనకు ఒక జీవితంనిచ్చాడు. ఈ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని కూడా కలుగజేస్తాను అంటున్నాడండి. కానీ ఒక కండిషన్ ఉందంటున్నాడు. ఆ కండిషన్ ఏంటని చూస్తే, మంచిగా జీవించాలి, కనికరం కలిగి ఉండాలి, అందరితోని ప్రేమగా ఉండాలి, నిజాలు మాట్లాడుతూ నిజాయితీ గల జీవితం జీవించాలి అని చెప్తున్నాడండి. మరి మనం ఏమంటున్నామంటే, అంతా బాగానే ఉంది, జీవితం ఇచ్చావు, మళ్ళీ కండిషన్స్ ఏంటి? జీవితం ఇచ్చే వరకే నీకు అధికారం ఉంది, జీవితం ఇచ్చావు అయిపోయింది, నాకు ఎట్లా జీవించాలో నాకు తెలుసు, నేను ఎట్లా ఉండాలో నాకు తెలుసు, ఎలా ముందుకు నడవాలో నాకు తెలుసు, నాకు చెప్పొద్దు అని దేవుడు మాటలను పక్కన పెడుతున్నామండి. మరి ఒక్కసారి మళ్ళా వాక్యం చదువుకుందాం. ఏషియా 55వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడండి. దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఓకే, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏమని చేస్తున్నారు? దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. దావీదుకి ఏదైతే శాశ్వత కృపను చూపించాడో సేమ్ అదే కృపను మన పట్ల కూడా చూపిస్తాను అంటున్నాడు. కానీ కండిషన్ ఏంటంటే, ఆయన మాటలను ఆలకించాలి. ఆయన ఏం చెప్తున్నాడు? మంచిగా జీవించమని, ప్రేమతో అందరి పట్ల నడవమని, కనికరం కలిగి ఉండమని చెప్తున్నాడండి. నిజాయితీగా ఉండమని చెప్తున్నారండి. అబద్ధాలు మాట్లాడొద్దని చెప్తున్నారండి. ఈ మాటలు వినడానికి మనకి ఏమైందండి? అతనే జీవితం ఇచ్చాడు, అతనే కొన్ని రూల్స్ పెడుతున్నాడు. ఇలా చేస్తే చక్కటి ఆనందము, ఒక గొప్ప సంతోషమును, మనశ్శాంతిని కలుగు చేస్తాను అంటున్నాడండి. మరి ఆలకిస్తున్నామా అంటే లేదు. ఇక నుండి ఆలకిద్దామండి. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడాలని నమ్ముచున్నారా? అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ కన్నులు రెండు మూసుకొని ఏకీభవించండి. తండ్రి, మీకే వందనములు. అవునయ్యా, ఇప్పటి వరకు మీ మాటలు వినకుండా ఈ యొక్క సంతోషమును, ఆనందమును, మనశ్శాంతిని కోల్పోయి జీవిస్తున్నానయ్యా. ఇక నుండి మీ మాటలు వింటానయ్యా. మీ మాటలు వినలేనందుకు నన్ను క్షమించండి. దాని వలన వచ్చిన దోషమును, శాపమును, పాపమును నా హృదయం నుండి మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మరి మీ యొక్క మాటలు వినడానికి నాకు శక్తిని దయచేయండి.
ఇక నుండి మీ మాటల ద్వారా నడుచుకుంటానని మాటిస్తున్నానయ్యా మీకు. ఈ చిన్న ప్రార్థన పరలోక రాజ్యానికి చేర్చుకోమని, ఎటువంటి తప్పులను క్షమించి పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి ఈ వాక్యం మీకు ఎంతగానో ఉపయోగపడినట్లయితే మరి మీ బంధుమిత్రులకు కూడా ఉపయోగపడాలి కాబట్టి వాట్సాప్ స్టేటస్లో లేదా గ్రూప్స్లో లేదా మీ బంధుమిత్రులకి ఇండివిజువల్గా అయినా పంపించండి. సువార్తను ప్రకటిద్దాం. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అలాగే ఒకసారి వీడియోని అలా పాజ్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో ఉన్న మ్యాటర్ని చదవండి, ఉపయోగపడుతుంది.